జిల్లాలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. కడప లోక్సభ నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న వైఎస్ షర్మిలకు అనూహ్యంగా మద్దతు పెరుగుతున్నట్లు సమాచారం. బ్రదర్ అనిల్ కుమార్ ప్రచారం షర్మిలకు బాగా కలిసి వచ్చింది. మొదటిసారిగా క్రిస్టియన్లందరూ వన్ సైడెడ్గా షర్మిలకు ఓటు వేస్తున్నట్లు సమాచారం. క్రిస్టియన్లందరూ షర్మిలకు మద్దతు ఇస్తున్నది చూసి ముస్లింలు కూడా గంపగుత్తగా షర్మిలాకే ఓట్లు వేస్తున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కడప పర్యటన కూడా షర్మిలకు అనుకూలంగా మారింది. ఇడుపులపాయను రాహుల్ సందర్శించడం కూడా షర్మిలకు అనుకూలంగా మారింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డి అభిమానులు కూడా షర్మిలకు మద్దతు ఇస్తున్నారు. క్రాస్ ఓటింగ్ జరుగుతున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. కడప జిల్లాలోనే అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు చేసిన వారు లోక్సభకి వచ్చేసరికి షర్మిలకు ఓటు వేస్తున్నట్లు తెలుస్తుంది. మరోవైపు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా బాహాటంగా షర్మిలకు మద్దతు ఇస్తున్నారు. ఎలాగూ గెలిచే అవకాశం లేదు కాబట్టి షర్మిలకు ఓటు వేద్దామని టీడీపీ క్యాడర్ నిర్ణయించుకుందట. మొత్తంగా చూస్తే కడప లోక్సభలో అసలేం ప్రభావం చూపరని అనుకున్న షర్మిల ఇప్పుడు ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నారు.